మట్టి సారవంతంగా ఉండాలంటే కంపోస్ట్ లాంటివి కలుపుకోవాలండి. అప్పుడే సారవంతంగా ఉంటాయి. మనం చక్కటి విత్తనాలు కానీ, నార్లు కానీ, మొక్కలు కానీ ఇవన్నీ నాటుకోవడానికి కంపోస్ట్ కూడా యాడ్ చేస్తేనే ఆ మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయండి. నల్ల బంగారం లాంటి కంపోస్ట్ని మనం చాలా సులువుగా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అవి ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అని 5 రకాల పద్ధతిలో ఈవేళ మీకు వివరిస్తున్నాను. ఇలా సులువైన పద్ధతుల్లో మనం కంపోస్ట్ తయారు చేసండి మనం మట్టిలో కలుపుకున్నాం అనుకోండి, మనకి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మంచి దిగుబడిని కూడా ఇస్తాయండి మొక్కలు. ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా గార్డెన్ పెంచుకోవాలని విత్తనాలు పంపిణీ చేస్తున్నాను కదండి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ విత్తనాలు కలెక్ట్ చేయడం, సేకరించడం, అందరికీ ఇవ్వడం అదిని. అందులో చాలా మంది న్యూ గార్డెనర్స్ మేడం మీ విత్తనాలతో మేము గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు. ఈ సమ్మర్లో చాలా ఆకులు ఇవన్నీ రాలిపోతూ ఉంటాయండి. అవి కలెక్ట్ చేసుకుని పెట్టుకుని మనం చక్కగా కంపోస్ట్ తయారు చేసుకుంటే మనకి వేసవకాలంలో చాలా ఫాస్ట్గా కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. అందుకని వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఆ కిచెన్ వేస్ట్, ఈ ఎండాకులు ఇవన్నీ కూడా మనకి రూపాయి ఖర్చు లేకుండా దొరికేవే. వాటితోటి ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకుంటే ఈ వర్షాకాలం వచ్చాకండి ఆ కంపోస్ట్ ఉపయోగించుకొని చక్కగా పంటలు అవి పండించుకోవచ్చు. ఆ రకంగా ఉపయోగిస్తుంది. కొత్తగా బిగినర్స్ ఇప్పుడు గార్డెనింగ్ అది స్టార్ట్ చేసే వాళ్ళకి సులువుగా కంపోస్ట్ తయారు చేసుకున్నట్టు అవుతుంది. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ లెరా గార్డెన్స్కి స్వాగతం అండి. ఎండాకులు, కిచెన్ వేస్ట్, అలాగే కార్టన్స్ ఇటువంటివన్నీ మనం కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అవన్నీ వృధాగా పోయేవే కదా. వాటితోటి సారవంతమైన కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగా నేను మా గార్డెన్లో కంపోస్ట్ డిఫరెంట్ వేస్లో తయారు చేస్తున్నానండి. అవన్నీ మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఈవేళ. అంటే మామూలుగా అసలు మనం కంపోస్ట్ తయారు చేయాలి అంటే ఇటువంటి డబ్బా ఉంటుంది కదండి, దానికి అన్ని వైపులా రంధ్రాలు చేసుకోవాలి. రంధ్రాలు చేసుకుని మనం నేల మీద పెట్టేస్తున్నాం అంటే, మట్టి మీద పెట్టేస్తున్నాం అంటే అడుగును కూడా రంధ్రాలు చేసుకోవచ్చండి. అలా కాకుండా మనం ఏదన్నా ఉపయోగించుకునే ఏరియాస్లో అంటే సిట్అవుట్స్, బాల్కనీస్ ఇటువంటి ఏరియాలో పెట్టుకుంటే ఆ కిందకి నీళ్ళు అయ్యి వచ్చేస్తాయి కదండి. అంటే మనకి కంపోస్ట్ తయారవుతున్నప్పుడు దాంట్లో వేసిన కిచెన్ వేస్ట్ ఇవన్నిటి నుంచి ద్రవాలు రిలీజ్ అవుతాయి కదా, అవన్నీ కింద మరి వచ్చేసినాయి అనుకోండి, ఆ పురుగు పుట్ర వస్తాయి. లైట్గా వాసన కూడా వస్తుంది. మామూలుగా అయితే వాసన రాదు, అవి బయటకు వస్తే మనకి వాసన వస్తుందండి. అందుకని మనం అడుగును మాత్రం రంధ్రాలు పెట్టుకోకూడదు. ఇంకొకటండి, ఈ కంపోస్ట్ తయారీ గురించి చెప్పే వీడియోలోనే నేను మధ్యలో విత్తనాల డిస్ట్రిబ్యూషన్ ఉంది కదండి, చాలామందికి పంపించాను రిజిస్టర్ పోస్ట్ ద్వారా. మిగిలిన ప్యాకెట్స్ కొన్ని రెడీ అయినాయి. 20 మంది పేర్లు ఈరోజు ఈ కంపోస్ట్ తయారీ వీడియోలోనే నేను చదువుతాను. మన ఛానల్లో చూస్తే అండి పాత వీడియో ఒకటి ఉంది, దాంట్లో డీటెయిల్డ్గా కంపోస్ట్లో ఏం కలపాలి, ఏం కలపకూడదు, ఎలా చేయాలి, ఎన్నాళ్ళు పడుతుంది, చిన్న గార్డెన్కి అయితే ఎలాగా, పెద్ద గార్డెన్కి అయితే ఎలాగా, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. మనం మట్టిలో పెట్టేటట్టయితే కింద హోల్స్ పెట్టాలండి, లేదంటే చుట్టూ మాత్రం గాలి వెళ్ళాలి. అందుకని చుట్టూ హోల్స్ పెట్టాలి. పెట్టేసాకండి మనం వేయడానికి దేవుడి దగ్గర పూలు, కాయగూరల తుక్కు, పళ్ళ తుక్కు ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో ప్రూనింగ్ చేసిన ఆకులు, అంటే మనకి ఎండిపోయిన ఆకులు కావాలి, పచ్చి ఆకులు కావాలి. మట్టి వేయడం వల్ల కంపోస్ట్ ప్రాసెస్ మట్టిలో కలవడం అంటారు కదా, అలా సులువుగా కలిసిపోతాయి. గుల్లదనం రావడం కోసం ఎండాకులు ఎక్కువ వేయాలి. అలాగే ఈ కార్టన్లు ఇవి కూడానండి, అంటే ఎండాకుల్లాగే ఈ కార్టన్లు, అలాగే న్యూస్ పేపర్స్ ఇటువంటివి అన్నీ వేయడం వల్లండి పొడి పొడిలాడుతూ వస్తుందండి ఎరువు. అందుకని మన గార్డెన్లో వేసేటప్పుడు పొరల పొరలుగా వేసుకోవాలి. అలాగే ప్రాసెస్ స్పీడ్గా అవడం కోసం కొంచెం పుల్ల మజ్జిగ, బెల్లం ఇటువంటివి కూడా యూజ్ చేయాలి. మీరు వీడియో మొత్తం చూస్తే అండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటంటే సులువుగా తెలుస్తుంది. మొదట మట్టి వేయాలండి. కొంచెం ఒక 2 అంగుళాల మట్టి వేసాకండి ఎండాకులు వేయాలి. ఇవన్నీ కూడా మా గానుగ చెట్టు ఆకులు ఇవేనండి, నేను కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటానండి ఈ ఆకులన్నీ. అలా కొంచెం ఆకులు వేసాకండి ఇప్పుడు మనం తడి చెత్త వేయాలి. తడి చెత్త అంటే మనం గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన ఆకులు, కిచెన్ వేస్ట్, పూజ దగ్గర వాడిన పువ్వులు ఇటువంటివన్నీనండి. ద్రాక్ష పళ్ళ గుత్తి, అరటిపళ్ళు, సపోటా ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉల్లిపాయ పొట్టు అవి ఉంటాయి కదండి, అవి కూడా కొంచెం వేసేస్తున్నాను. ఏ కాయగూరల తుక్కన్నా పర్లేదండి.
మనకి ఇంత కిచెన్ వేస్ట్ అవసరం లేదు, చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి అనుకున్నా కానీ, లేదంటే పెద్ద పెద్ద పాట్స్లో మనం మొక్కలు పెడుతున్నప్పుడు వాటికి సారం అందడం కోసం కానీ మనం ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. పెద్ద కాయగూరలు అవి కానీ, పళ్ళు కానీ, లేకపోతే ఏ మొక్కలన్నా పెద్ద పెద్ద పూల మొక్కలు ఉంటాయి కదండి, వాటికి కానీ సారం అందడం కోసం ఈ బాటిల్లో సేమ్ ఇదే ప్రాసెస్లో, అంటే కింద మట్టి వేస్తాము, ఎండాకులు, కిచెన్ వేస్ట్, ఆ తర్వాత మళ్ళీ ఎండాకులు వేసి కొంచెం మట్టి కప్పేసి ఆ మొదల దగ్గర పెట్టేసాం అనుకోండి, మనం మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు ఇక్కడ కూడా వాటరింగ్ చేసుకుంటే అండి ఆ సారం అంతా దిగుతుంది. అలాగే ఈజీ ప్రాసెస్లో కూడా ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి బాల్కనీస్లో 1-2 మొక్కలు, కొద్దిగా కుండీలు ఉన్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చిన్న చిన్న బాటిల్స్లో తయారు చేసుకునండి ఆ మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం తడి చెత్త వేసేసాం కదండి, మళ్ళీ కొద్దిగా ఎండాకులు వేసేసి మట్టి అండి, మట్టితో కప్పేయడం వల్ల అండి మనం ఈ కిచెన్ వేస్ట్ అది వేసాం కదా, దాని నుంచి ఏదన్నా ఈ కంపోస్ట్ తయారవుతున్నప్పుడు ఏమైనా వాసనలు అవి వచ్చినా కానీ బయటికి రాదండి, పురుగు పుట్ర కూడా బయటికి రాకుండా ఉంటాయండి. ఈలోపు మనం పైన పుల్ల మజ్జిగ, బెల్లం కలుపుకున్నది కొద్దిగా వేసామనుకోండి, బ్యాక్టీరియాస్ ఎక్కువ ఫామ్ అయ్యండి, అంటే మైక్రోబ్స్ ఎక్కువ ఫామ్ అయ్యి మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. కిచెన్ వేస్ట్ని త్వరగా కుళ్ళింపు చేసేసండి, సారవంతంగా ఉండేలా చేస్తుంది. అందుకని పుల్ల మజ్జిగ, బెల్లం వేయాలి. ఆ పుల్ల మజ్జిగ వేస్తున్నప్పుడు అండి ప్యాకెట్ పెరుగు కంటే మనం తోడు పెట్టుకున్న పెరుగు, అంటే మనం పాలు కొనుక్కుని తోడు పెట్టుకుంటాం కదండి, దాంట్లో అయితే ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయి, ఆ పెరుగు యూస్ చేసుకోవచ్చు. అది ఇలాగా కొద్దిగా మరీ తడి తడిగా ఉండే నీళ్లు అటువంటివి వేసేయకూడదండి. అలా వేస్తే కనుక అదంతా కూడా వాసన ఎక్కువ వచ్చేసండి, మొత్తం అంతా బంక బంక కింద అయిపోయి కంపోస్ట్ ప్రాసెస్ కూడా లేట్ అయిపోతుంది అనమాట. అలాగా తగు మాత్రం తడి ఉండాలి, వేడి ఉండాలి, అలాగే ఈ మూతది కూడా పెట్టేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుందండి. ఎక్కువ తడి ఉన్నా కానీ ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు, అలా తడి లేకుండా చేసినా ఫామ్ అవ్వదు. కాబట్టి కొద్ది కొద్దిగా మనం పుల్ల మజ్జిగ, ఈ బెల్లం వేయాలన్నమాట. పట్టి ఇదంతా ఇలాగే పొరలు పొరలు వేయాలని ఏం లేదండి. స్టార్టింగ్ మాత్రం మనం ఫస్ట్ మట్టి, ఎండాకులు కానీ, కార్టన్ ముక్కలు కానీ, అది మాత్రం ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు పొరల పొరల కింద మట్టి వేయొచ్చు, అలాగే ఎండాకులు వేయొచ్చు, కిచెన్ వేస్ట్ వేయొచ్చు, అలాగే మీకు ఏది సౌకర్యంగా ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇదిగోండి పుల్ల మజ్జిగ, బెల్లం మళ్ళీ కొంచెం వేస్తున్నాను, మొత్తం మట్టి కవర్ అయ్యేలాగా కప్పేసండి. ఇప్పుడు ఫైనల్గా ఈ పుల్ల మజ్జిగ, బెల్లం కలిపేసిన ఈ ద్రవం చల్లేసండి, మూత పెట్టేసి పక్కకు ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే ఒక 3 monthsకి చక్కగా రెడీ అయిపోతుందండి కంపోస్ట్. చక్కగా పొడి పొడిలాడుతూ సారవంతమైన నల్ల బంగారం లాంటి కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. మీకు క్లోజ్లో ఆ కంపోస్ట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం మధ్యలో తిప్పుతూ ఉన్నాం అనుకోండి అప్పుడప్పుడు కర్రతోటి, అప్పుడు కింద పైన కలిసండి ఇంకా త్వరగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. మనం అలా వదిలేసినా పర్లేదు, మధ్య మధ్యలో మాత్రం ఈ పుల్ల మజ్జిగ, బెల్లం అప్పుడప్పుడు పైనుంచేస్తున్నాం అనుకోండి, ఆ తేమ అది కూడా పోకుండా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా అది కూడా మళ్ళీ కొత్తగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలాగా కిచెన్ వేస్ట్ తోటండి చక్కగా సులువుగా మనం కంపోస్ట్ తయారు చేసేసుకోవచ్చు. ఆ ఎండాకులు మనకి కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా ఉపయోగపడతాయి. మాకైతే ఆ గానుగ చెట్టు పెద్ద వరం అండి. మా కల్పవృక్షం గానుగ చెట్టు వెనకాల కనిపిస్తుందండి పచ్చగా. మా ఇల్లు కట్టి ఇంచుమించు 25 ఏళ్ళు అప్పుడు వేసిన మొక్క అండి. ఇంక అప్పటి నుంచి అది అలాగా స్థిరంగా ఉండిపోయింది. మిగిలిన మొక్కలన్నీ వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత అన్ని కొత్త మొక్కలే. ఇది మాత్రం పాత మొక్క అండి. ఈ మొక్క గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేశాను, ఎందుకంటే గానుగాకులు మనకి చాలా చాలా ఉపయోగం అండి. ఆ గానుగాకులు మనం ఎలా ఉపయోగించుకోవాలి, అంటే ఆరోగ్యపరంగా మనం తీసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను. నా వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, నా ఛానల్లోను. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే, ఈ సంవత్సరం ఆ గానుగాకులన్నీ కూడా కలెక్ట్ చేసండి, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎలాగ తుడిచేసేవి, లేకపోతే కాల్చేసేవి, పడేసేవి ఇవే కదా వాళ్ళు చేసేది. వాళ్ళ దగ్గర నుంచి అలా ఉంచండి అమ్మా అని వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చండి, అవన్నీ సంచుల్లోకి ఎత్తుకునండి, పక్కన పెట్టుకునండి. అవి నేను ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి, ఆ నెక్స్ట్ వర్షాకాలంలో మనం రీపాట్ చేసుకున్నప్పుడు ఆ ఎండాకులన్నీ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈలోపు ఆ రీపాట్ చేసుకోవడం కానీ, కొత్త మొక్కలకు కానీ కంపోస్ట్ కూడా కావాలి కదా, అందుకని కంపోస్ట్ తయారీకి కూడా నేను ఆ ఆకులు ఉపయోగించాను. 3 మూటల ఆకులు ఆ కంపోస్ట్ తయారీకి వాడేశానండి. ఇంకా ఒక 4-5 మూటలు పక్కకు దాచుకున్నా, ఎందుకంటే కొంత 2 మూటలు మల్చింగ్కి వాడేశాను.
మొక్కలకి. ఈ 4-5 మూటలు కూడా నేను ఈ వర్షాకాలంలో కొత్తగా కుండీలు అవి వేసుకున్నప్పుడు అండి వాటిల్లో మట్టి మిశ్రమంలో కలుపుకుంటాను. ఇక ఈ గానుగాకులు ఇవన్నీ కూడా కలుపుతూ నేను కంపోస్ట్ ఎలా తయారు చేశానో ఏంటన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీకు చూపిస్తానండి. ఎండాకులు కలెక్ట్ చేసుకోవాలంటే మన ఇంట్లోనే చెట్టు ఉండక్కర్లేదండి. రకరకాల చోట్ల అంటే పార్కులని లేకపోతే వేరే వేరే రోడ్డు పక్కన చెట్లు ఇవన్నీ చాలా ఈ ఆకు రాల్చే కాలంలో చాలా ఎక్కువ రాలిపోతుంటాయి కదా. అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మన మొక్కలకి సారవంతమైన ఎరువుని ఇచ్చినట్టు ఉంటుంది, మట్టి కూడా గుల్లగా చేసుకున్నట్టు అవుతుందండి. ఇలాగ ఎండాకులు మూటల కింద కట్టేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా కాలం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి గార్డెన్ పెంచేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సులువుగా ఈ సీజన్లో దొరికే ఎండాకులు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవిలా నిల్వ ఉన్నా మనకి ఎటువంటి వాసన రావడం కానీ ఏమీ ఉండవు. తేలికండి, మనం అవసరం లేకపోతే ఇంకో పక్కకు కూడా మనమే జరిపేసుకోవచ్చు. మట్టిలాగా బరువు ఎక్కువ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎండాకులు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎండాకుల్ని మా ఇంట్లో ఆ కిచెన్ వేస్ట్ కానీ మల్చింగ్ కానీ దేనికైనా సరే ఉపయోగించుకుంటున్నాము. అలాగా మన ఇంటి అవసరాలకు సరిపడా కంపోస్టు ఇలాగ పెద్ద మొత్తంలో కానీ చిన్న మొత్తంలో కానీ తయారు చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ వేస్లో ఎలా తయారు చేసాము ఏంటి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇప్పుడు విత్తనాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదండి 100 మందికి. 21 రకాల విత్తనాలు 13 ప్యాకెట్స్ కింద చేసండి పంపిస్తున్నాను కదా. ఇప్పటికి 70 మందికి పంపించడం అయ్యిందండి. మిగిలిన 30 మందిలో 20 మంది పేర్లు ఈరోజు ఇప్పుడు చదువుతున్నాను. ఇదిగోండి ప్యాకెట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక కవర్స్ మీద అడ్రస్లు రాసి పోస్ట్ చేయాలి. ఫస్ట్ నేమ్ శ్రీలత, నెక్స్ట్ గ్రీష్మ. రాధామనోహరం వీడియోలో చెప్పాను కదండి నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు చదువుతానని, చదువుతున్నాను. నెక్స్ట్ నవనీత ఉప్పల్. శ్రీలత అన్న ఆవిడ పొదిలి అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. గ్రీష్మ నిజామాబాద్ అండి. ఇక నవనీత గారు ఉప్పల్లో. ప్రమీల అశ్వత్ కొల్లీగల్ కర్ణాటక. కె రోజారాణి డోన్ నంద్యాల మండలం. జ్యోతి అనగంగుల రాయికల్ జగిత్యాల డిస్ట్రిక్ట్. వీణారాణి ఏలూరు. సాయి తిరుమల మంగళగిరి. పి సరోజ నర్సాపురం. రావి యశురాజ్ ఏనుగుపల్లి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పి పుణ్యవతి వైజాగ్. పి సరళ వట్లూరు ఏలూరు. ఎం విజయలక్ష్మి భీమవరం. నరేష్ రెడ్డి తిరుపతి. విష్ణుప్రియ కర్నూలు. ఆర్ యోగి సాలూరు. అన్నే శాంతకుమార్ హైదరాబాద్. కె రోజా గాజువాక. ప్రసన్న కాకినాడ. కె శ్రీనివాసరావు ఖమ్మం. ఇవ్వండి ఈరోజు 20 మంది పేర్లను. వీళ్ళకి కూడా త్వరలోనే విత్తనాలు అందుతాయి. ఇక 10 మంది పేర్లు ఉన్నాయండి. కొంతమంది రిక్వెస్ట్ కింద మెసేజెస్ చాలా పెడుతున్నారండి యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లోను. కాకపోతే అవి ఒకసారి చూస్తే దాంట్లో కొంతమందికి ఫోన్ నెంబర్స్ లేవండి. ఫోన్ నెంబర్స్ లేకపోతే మీరు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పంపడానికి అవ్వదు, వేరేగా అనుకోవద్దు. ఇక కంపోస్టు తయారీ విధానంలోకి వెళ్దామండి. కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలి అన్నది స్టెప్స్ వైజ్గా చెప్పాను కదండి. ఆ తర్వాత ఇలాగా తయారు చేసుకున్న బకెట్ అండి మనం మరీ ఎండ కాకుండా మరి వర్షాలు పడే ప్లేస్లో కాకుండా సెమీ షేడ్లో పెట్టేసుకుంటే అండి 3 మంత్స్కి మనకి చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇక పక్కన పెట్టేద్దాం. ఇక కంపోస్ట్ మేకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ వేస్లో చూద్దాము. మా గార్డెన్లో కొంచెం పెద్ద పెద్ద చెట్లు, చిన్న మొక్కలు, ఇవన్నీ రకరకాల మొక్కలు అటు నేల మీద టెర్రస్ మీద చాలా ఉంటాయి కదండి. వాటిలన్నిటికీ బలం అందాలంటే మరి కంపోస్ట్ రెడీ చేయాలి కదా. ఇప్పుడు వర్మి కంపోస్ట్ అని అవన్నీ బయట దొరుకుతూ ఉంటాయి అనుకోండి. అలా కాకుండా మా కిచెన్ వేస్ట్ తోటి ఇలాగ మా గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన కొమ్మలు, అలములు, ఆకులు చాలా ఉంటాయి కదండి. అవి గుడిలో వచ్చే పూలు, ఇలా రకరకాల వాటితోటి మేము పెద్ద మొత్తంలో కంపోస్టు రెడీ చేసుకుంటూ ఉంటామండి. దాంట్లో కొంచెం పేడ, గోమూత్రం ఇవన్నీ కలుపుతాం అనమాట. ఇవి ఎలా చేస్తాము ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా ఈ ఇప్పుడు తయారు చేస్తున్న ప్రాసెస్సే నేను సెపరేట్గా పెడతానండి. ఎందుకంటే ఇప్పటికే ఇది పెద్ద వీడియోలో అయిపోతుంది. అందుకని చెప్పేసి బ్రీఫ్గా 5 రకాలుగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి అనేవాళ్ళే ఉంటున్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అంటే కిచెన్ వేస్టు, ఇలాగ కట్ చేసిన కొమ్మలు, ఇటువంటి వాటితో మనం చక్కటి సారవంతమైన ఎరువుని సులువుగా తయారు చేసుకోవచ్చండి. పెద్ద శ్రమ కూడా ఉండదు. ఈ ప్రాసెస్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఇది పెద్ద వీడియో చేశానండి ఒకటి కంపోస్ట్ మేకింగ్ గురించి, ఒక డబ్బాలో చేసుకునే విధానం.
ఇప్పుడు కూడా మీకు చాలా వరకు చూపించాను అది ఎలా చేసుకుంటే మనకి ఈజీగా కంపోస్ట్ తయారవుతుంది, సారవంతంగా తయారవుతుంది అన్నది. ఇది కొంచెం పెద్ద మొత్తంలో తయారీ చేసుకోవడానికి మేము ఎలా చేసాము ఏంటి అన్నది నేను ఇంకొక వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. అంటే ఇక్కడ రకరకాలన్నీ మిక్స్ చేసేసాము. అవన్నీ కొంచెం వాటికి సరిపడా వేడి రావడానికి, తేమ రావడానికి, గాలి ఆడడానికి అన్నిటికీ ఉండేలాగా సెట్ చేసుకునండి. ఆ పైనంతా మట్టి వేసేస్తున్నాం అనమాట. ఇలా మట్టి వేయడం వల్ల మనకి ఆ కంపోస్ట్ తయారయ్యేటప్పుడు ఏదన్నా పురుగు పుట్ర వస్తాయి కదండి, అవన్నీ బయటికి రాకుండానే ఉంటాయి. కుళ్ళేటప్పుడు రకరకాల వాసనలు కూడా వస్తాయండి, అవి కూడా రాకుండానే ఉంటాయి. అందుకని మట్టి వేస్తున్నాం అనమాట. మేము చేసిన ఈ విధానం అంతా కూడా మీకు డీటెయిల్డ్గా తర్వాత ఇంకొక వీడియో కింద నేను రిలీజ్ చేస్తాను. ఇలాగ మొత్తం రాధాగోపిలా తొట్టండి. ఇది మేము ప్రస్తుతం పెద్దగా వాడట్లేదు కదా, ఇలాగ మనకి పెద్ద మొత్తంలో కంపోస్ట్ రెడీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాము. OWDC ద్రవజీవామృతం 2 కలిపండి ఇలా పైన చల్లుతున్నాడు. ఎందుకంటే మైక్రోబ్స్ ఎక్కువ జనరేట్ అవ్వాలంటే ఆ పుల్ల మజ్జిగ ఇటువంటివి మనం ఇస్తూ ఉంటేయండి ఎక్కువ మైక్రోబ్స్ జనరేట్ అయ్యి చక్కగా ఎరువు బాగా తయారవుతుంది. ఆ వేడి పుట్టడం కోసం, కొద్దిగా గాలాడటం కోసం కొంచెం కొంచెం గాలాడలేక ఇలా సంచులేవి వేసి క్లోజ్ చేసేసామండి. ఇలాగ ఒక రకం పద్ధతి. ఈ పద్ధతిలో ఎక్కువ మొత్తంలో మనం తయారు చేసుకోవచ్చు. చూసారా, అప్పుడే మెల్లిగా తయారవుతుంది. ఎందుకంటే ఇదంతా చేసి 1 వీక్ అవుతుందండి దగ్గర. ఇక ఇది మనకి వేసవకాలం అయిపోయాకండి వర్షాకాలం మొదలయ్యేటప్పటికి చక్కగా రెడీ అయిపోతుంది. మనం మొక్కలకన్నిటికి కూడా కుండీలు మట్టి నింపుకున్నప్పుడు ఇది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి, ఈ ప్లేస్లో ఇన్ని మొక్కలు కూడా హెల్తీగా పెరగడం కోసం మేము ఏం చేస్తామంటే ఇంచుమించు 2-3 నెలలకి ఒకసారి ఇలా చేస్తూనే ఉంటామండి. ఈ గార్డెన్ తుడిచినప్పుడు వచ్చిన ఎండాకులన్నీ ఒక చోట చేర్చేసి కొంచెం గొయ్యి కింద తవ్వుతాడండి. ముందు మొక్కల వేళ్ళకి దూరంగానే, అంటే మొదళ్ళకి దూరంగా కొంచెం గొయ్యి తవ్వేసండి. ఆ ముందు ఎండాకులు అవి వేసేసి మనకి కిచెన్ వేస్ట్ అవి కూడా మేము ఆ డబ్బాల్లో అవి పెట్టేస్తూ ఉంటామండి. ఆ డబ్బాలో అది ఆల్రెడీ సగం వరకు మనకి తయారైపోయి ఉంటుంది అనమాట ప్రాసెస్. అది వేసేస్తాడండి దాంట్లో వేసేసి, అంటే ఇలాగా ఈ పొడవు గార్డెన్లో అవసరాన్ని బట్టి 4-5 చోట్ల కప్పెట్టేస్తాడండి. అంటే తను వచ్చేసరికి ఎక్కువ బకెట్లు ఉన్నాయనుకోండి ఎక్కువ ప్లేసెస్లో కప్పెట్టేస్తాడు. అలాగా తను మా సతీష్కి ఇవన్నీ అలవాటేనండి, మేము చెప్పక్కర్లేదు, తనకే తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్లేసు మనం కప్పెడితే తర్వాత ఇంకొక ప్లేసులో కప్పెడతాడు. అలాగ ప్లేసులు మార్చండి. గార్డెన్లో మొత్తం మొక్కలకి అన్నిటికీ అందేలాగా అటు బయట మొక్కలకి, ఇటు లోపల మొక్కలకి, ఇటు మీకు ద్రాక్ష సపోటా మొక్కలు ఉంటాయి కదండి అటు పక్కన కూడా కప్పెట్టేస్తాడు. కప్పెట్టేసినప్పుడు అండి మనకి ఈ ప్రూనింగ్ చేసిన కొమ్మలు అవి కప్పెట్టేసాం అనుకోండి, వాటి నుంచి కొత్త మొక్కలు కూడా వచ్చేస్తుంటాయండి. ఇదేమో ద్రాక్ష తీగ, ఇటు మామిడి చెట్టు వైపు అనమాట. ఇక్కడ దొండపాదులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ పెద్ద చెట్లు ఉంటాయి. చూసారా, సగం అయ్యిందండి ప్రాసెస్. కొంచెం ఇంకా ఇవన్నీ కూడా చివికిపోవాలి. అలా అని మనం ఎక్కువ మొత్తం అంతా పచ్చి కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వేళ్ళకి దగ్గరగా వేసామనుకోండి మొత్తం అసలు మొక్కలే ఎఫెక్ట్ అయిపోయి చనిపోతాయండి. అంటే రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది, వేడి పుడుతుంది. ఆ వేడికి ఆ రకరకాలుగా వచ్చే క్రిమికీటకాలకి మొక్క వేరు వ్యవస్థ దెబ్బతినేస్తుంది. అందుకని వేరు వ్యవస్థకి దగ్గరగా వేయకూడదు, పచ్చివి కూడా వేయకూడదండి. డైరెక్ట్గా పచ్చి కాయగూరల తుక్కులు అటువంటివి మొక్కల మొదళ్ళకి వేసేసి కప్పెట్టేయకూడదు. వాటిని ఎండబెట్టేయాలి, లేదంటే ఇలాగ సగమన్నా కొలబెట్టేయాలి. ఇలా వేస్తేనే అవి ఆ మట్టిలో కలిసినప్పుడండి మొక్కకి ఎటువంటి హాని చేయకుండా మొక్కలు హెల్తీగా పెరిగేలాగా చేస్తాయన్నమాట. ఇక్కడ చూసారా, మామిడి చెట్లు ఉన్నాయి, తీగ జాతి పందిళ్ళు ఉన్నాయి, ద్రాక్ష తీగండి అది అటుపక్క ఇటుపక్క వెళ్ళింది. నేను ఆల్రెడీ ఇదివరకు ద్రాక్ష తీగ గురించి వీడియో కూడా చేశాను. ఇలాగ మనం కప్పెట్టేయడం వల్ల అండి ఈ ఏరియాలో ఉన్న మొక్కలన్నిటికీ కూడా కావాల్సిన సారం అందినట్టు అవుతుందన్నమాట. ఇలాగ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు రకరకాల కొమ్మలు ఇవన్నీ నాటేసినప్పుడు అవి మొక్కలు వచ్చేస్తాయని. ఇదిగోండి ద్రాక్ష. మీకు సెపరేట్గా ఇలా కప్పెట్టడాల గురించి వీడియో నేను చేస్తానండి. చేసినప్పుడు ఈ ద్రాక్ష తీగది కూడా చూపిస్తాను. ఎంత హెల్తీగా వచ్చిందోనండి. మనం కావాలని నాటితే ఈ మొక్కలు ఇవేమీ ఇలా రావు మనకి. కంపోస్టు తయారీతో పాటండి ఉన్న మట్టిని 4-5 కుండీలకి సర్దుబాటు చేయడం కూడా మనకి తెలియాలండి. అప్పుడే గార్డెన్లో ఎక్కువ మొక్కలు మనం కుండీల్లో పెంచగలము. ఇక్కడ నేను 2 కుండీల్లో మట్టితోటి 5 కుండీలు చేస్తున్నాను. ఏంటంటే ముందు కొద్దిగా
మనం ఆ పాట్ అడుగున మట్టి 1 అంగుళం 2 అంగుళాలు ఉండేలాగా వేసేసండి. మన గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన పచ్చాకులు పచ్చి కొమ్మలు ఇటువంటివన్నీ కూడా అంటే కిచెన్ వేస్ట్ కూడా కొంచెం కొంచెం వేసేసండి. ఆ పైన న్యూస్ పేపర్లు కానీ ఎండాకులు కానీ లేకపోతే కార్టన్ మొక్కలు కానీ ఇవన్నీ చిన్న చిన్నగా చేసేయాలి. చిన్న చిన్నగా చేసేసి ఆ పచ్చాకులు వీటిలన్నిటి మీద అవి వేసేయాలండి. అవి వేసేయడంతో ఆ వేడి వచ్చినా కానీ ఆ పైదాకా ఆ వేడి రాకుండా అండి ఈ ఎండాకులు మళ్ళీ మట్టి కూడా వేయాలన్నమాట. ఇలాగ ఇవన్నీ సర్దేయాలండి. ఆ పచ్చాకులు ఇవన్నీ సర్దేసి పైన కొద్దిగా ఈ ఎండాకులు లేకపోతే ఇది నేను వేసేది వేరుశనగ పొట్టు అండి. వేరుశనగ పొట్టు ఇటువంటివన్నీ వేసేసి మనం మళ్ళీ మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఏదన్నా సరే పచ్చిదనం ఉన్నదంతా కూడా మనం కొద్దిగా పేపర్లు ఇటువంటివి వేస్తూ మళ్ళీ వేసేయాలి. అలాగా అంటే మనం ఈ అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట అండి. ఫస్ట్ మట్టి వేస్తున్నాము, తర్వాత కొద్దిగా పచ్చాకులు, తర్వాత ఎండాకులు, తర్వాత ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ కూడా వేసేయచ్చు మీరు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని అవన్నీ వేసేసండి. పైన మట్టి వేసేయాలి కొంత. అది కూడా ఎక్కువేం కాదండి, ఒక 2 అంగుళాల వరకు మట్టి వేసేసి అది ఆ తర్వాత మళ్ళీ ఆ మట్టి అన్ని కుండీలు వేసేసుకున్నాక ఎండాకులు ఉంటాయి కదండి. ఎందుకంటే ఇప్పుడు హీట్ జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ పైదాకా రాకుండా ఉండడం కోసం మళ్ళీ మనం ఎండాకులు కూడా సర్దుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ కుండీలు చెప్పాను కదండి, 1-2 కుండీలు మట్టి ఉంటే చాలు. ఇప్పుడు చూసారా 5 వాటిలు సర్దుతున్నాం. ఎందుకంటే దీంట్లో ఎండాకులు వాడుతున్నాము, గార్డెన్ ప్రూనింగ్ చేసినవి వస్తున్నాయి, కిచెన్ వేస్ట్ వస్తుంది. వీటన్నిటితోటి ఆ కుండీలు నింపుకుంటున్నాం. ఇదంతా మీకు ఎరువు కింద మారిపోతుందండి చాలా సులువుగా. మనకి ఎటువంటి వాసన ఉండదు. ఒక పక్కన మనకి ఎరువు తయారవుతుంది, కుండీల్లో మట్టి పెరుగుతుంది. ఆ మొక్కలు కూడా అంటే చిన్న చిన్న మొక్కలే వేసుకోవాలండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎండాకులు వేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక మీకు తడి చెత్త ఎరువు కింద మారే క్రమంలో వేడి వస్తుందండి బయటికి. ఆ వేడిని కంట్రోల్ చేయాలి అంటే అక్కడ మట్టి అడ్డుపడాలి, ఎండాకులు. అందుకని మనం మళ్ళీ ఎండాకులు అవి వేసేసి మొత్తం అన్ని కుండీల్లోనూ ఎండాకులు మనకి ఈజీగా అవి ఎరువు కింద మారిపోతాయి. ప్లస్ అవి నైట్రోజన్ అన్నది మొక్కలకి ఎక్కువ ఇస్తుందండి. కాబట్టి మనం ఈ మట్టి మిశ్రమాలు ఎప్పుడన్నా సరే ఎరువుల తయారీకి కానీ ఎండాకులు చక్కగా వాడేసుకోవచ్చండి. డైరెక్ట్గా మట్టి మిశ్రమంలో అన్నా కలిపేసుకోవచ్చు. ఇలా ఎరువులు తయారు చేసినప్పుడన్నా పొరల కింద ఎండాకులు ఒక్కసారి కలెక్ట్ చేసుకుంటే అండి చక్కగా ఆ కుండీలు నింపుకున్నప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతాయి. చూసారా మొత్తం కుండీలన్నీ కూడా ఆ పైదాకా మట్టి, ఆ ఎండాకుల పైన శుభ్రంగా మట్టి వేసేసండి. ఇప్పుడు నేను ఆకుకూరలు ఇక్కడ మీకు చూపిస్తున్నవి మెంతులు, ధనియాలు ఇటువంటివి చిన్న చిన్నగా అంటే ఈ ఆకుకూరలకి వేరు వ్యవస్థ మరీ బలంగా అక్కర్లేదు కదండి. వంకాయలు, టమాటాలు లేదంటే బీర ఇటువంటి వాటికి బాగా లోపలికి వేరు వ్యవస్థ వెళ్ళిపోతుంది. ఆకుకూరలు ఏముందండి మనకి 2-3 నెలలకి అవి హార్వెస్ట్కి వచ్చేస్తాయి. అప్పటికి ఆ లోపల ఎరువు కూడా కుళ్ళిపోతుంది. అలాగా చిన్ని బాల్కనీస్లో ఒక 10-12 కుండీలు పెట్టుకునేవాళ్ళు కూడానండి 1-2-3 కుండీలు మట్టి తెచ్చుకుంటే చాలండి. ఇలా కొద్దిగా పట్టుకి 2 కుండీలు చొప్పున మట్టిని రెట్టింపు చేసేసుకోవచ్చు అనమాట. అటు మనకి కిచెన్ వేస్ట్ వృధాగా పోదు, చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. కుండీలు కూడా తేలిగ్గా ఉంటాయండి. ఎండాకులు ఇవన్నీ వేయడం వల్ల అండి ఆ కంపోస్ట్ కూడా చక్కగా గలగల్లాడుతూ గుల్లగా లైట్ వెయిట్ తోటి ఉంటుందండి. ఇలాగా మీకు 5 రకాల పద్ధతుల్లో కిచెన్ వేస్ట్, ఎండాకులు వీటితోటి ఎరువు సారవంతంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను కదండి. మొదటి పద్ధతి ఇందాక మీకు 20 లీటర్ల బకెట్లో, అంటే ఇది 20 లీటర్ల బకెట్లో అన్నా చేసుకోవచ్చు, చిన్న దాంట్లో అన్నా చేసుకోవచ్చు. ఏదైనా అదే విధానంలో చేసుకోవాలండి. ఇక మా గార్డెన్లో పెద్ద మొత్తంలో, అంటే గార్డెన్ పెద్దది కాబట్టి నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది చూపించాను మీకు. పాతకాలం నాటి ఇళ్లల్లో గోళాలు అయ్యే ఉంటాయండి. అవి వృధాగా పడేస్తుంటే ఇలాగ మనం కంపోస్టు తయారు చేసుకోవచ్చు వాటిల్లోనూ. ఇక నేలలో కంపోస్టు ఎలా కప్పెట్టాలి ఏంటన్నది చూపించాను కదండి. అలాగా నేల సారవంతమవుతూ మన మొక్కలకు కూడా శక్తినిస్తుందండి. ఇక 2 in 1 అటు ఆకుకూరలు పెంచుకోవడం, ఇటు అదే టైంలో కంపోస్ట్ రెడీ చేసుకోవడం చూపించాను కదా. ఇక పెద్ద మొక్కలకి మరింత బలం అందడం కోసం కంపోస్ట్ ఇలా చిన్ని డబ్బాల్లో పెట్టడం చూపించాను కదండి. చూసారా అండి, నల్ల బంగారం లాంటి కంపోస్ట్ని సులువుగా మనమే తయారు చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ తోటి మన ఇంట్లో వచ్చే చెత్తతోటి కంపోస్ట్ తయారు చేసుకున్నాం అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా మన గార్డెన్లో మొక్కలకి కంపోస్ట్ తయారు చేసుకుని మంచి ఎరువు ఇచ్చినట్టే కదా. మనం పాడేసే వాటితోటే చక్కగా గుల్లగా తేలికగా సారవంతంగా
ఉండే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సులువుగా తయారు చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా పాడేసేవేనండి. అటు ఎండాకులు అవనివ్వండి, కిచెన్ వేస్ట్ కానీ, కార్టన్స్ కానీ, పేపర్లు కానీ, ఇలాగ మనం పాడేసే చెత్తని మనం కొంచెం శ్రద్ధ తీసుకున్నామంటే మన గార్డెన్ అవసరాలకి, మన మొక్కలకి ఎంతో సారవంతంగా ఉండే ఎరువుని రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ వేస్లో ఎలాగ మనం కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అన్నది వివరంగా నేను చూపించాను కదండి. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.